లోకల్ టు గ్లోబల్ న్యూస్ at your fingertips. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్. ఐడెంటిఫై చేసిన నిర్ధారణ అయిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఒక కెమికల్ను కలిపేసి ఆ కాంక్రీట్ కూడా లోపలనే వేయడం జరుగుతుందని కూడా ఇందాకే అధికారులు చెప్పడం జరిగింది. ఏది ఏమైనా ఇప్పటి వరకు చాలా రోజుల నుంచి కూడా గతంలో కూడా దశాబ్దాలు నాకు తెలిసి 10-15 ఏళ్ల కిందటి నుంచి కూడా చిన్న చిన్న లీకేజీలుగా ఉండేది. ఆ చిన్న లీకేజీలు ఆ రోజు శ్రద్ధ తీసుకోకపోవడం వల్ల అది పెద్దగా మారి ఇక్కడ మనకు భారీ నష్టం జరుగుతుందా అని చెప్పి చాలా భయాందోళన కూడా చెందడం జరిగింది. ఈరోజు మళ్ళీ ఈ కార్యక్రమం చేపట్టిన తర్వాత ఇంకా ఎక్కడైనా వేరే హోల్స్ కూడా ఏమైనా ఉన్నాయని చెప్పి ఐడెంటిఫై చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ కట్ట కూడా ఒక చోట కొద్దిగా కుంగింది. ఆ కుంగిన దానిని కూడా ఇదంతా ఐడెంటిఫై చేసిన తర్వాత దాన్ని కూడా స్ట్రెంథెన్ చేయడానికి అధికారులను ఎస్టిమేషన్లు వేయమని చెప్పాము. సిఓటి వాళ్ళు అక్కడి నుంచి పైనుంచి కూడా అధికారులు ఎవరైతే ఉన్నారో అది పరిశీలించి ఏ విధంగా చేయాలి కుంగిన కట్టని చెప్పి వాటిని కూడా ఈ నెలాఖరి లోపల కంప్లీట్ చేస్తాము. ఎవరు కూడా ప్రజలకు ఆందోళన చెందొద్దని చెప్పి తెలియజేస్తాము. ఇప్పటికి ₹1 కోటి శాంక్షన్ చేశాము. ఇంకా మిగిలేదు అవసరమైతే ఏదైనా అవసరం మేరకు ఖర్చు పెడతాము. దాంట్లో ఎంతైనా కానీ కూడా ఏదైనా ఎంత మొత్తమైనా కానీ కూడా దీనికి లీకేజీలు అరికట్టడానికి ప్రభుత్వం ఎంత డబ్బు ఖర్చు పెట్టడానికైనా వెనకాడడం లేదు. ఎందుకంటే ఇది ప్రజలకు సంబంధించిన విషయం. ఈ లీకేజ్ను అశ్రద్ధ చేయదలుచుకోలేదు కాబట్టి ఇప్పటికే నేను 2 సార్లు వచ్చిపోయాను. ఇది 3వసారి వచ్చాను. ఖచ్చితంగా ప్రభుత్వానికి ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఇమ్మీడియట్గా దీన్ని పెట్టి ఇక్కడ ఖచ్చితంగా దీన్ని కాపాడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. పర్యాటక శాఖకు అది ఏమైందంటే గతంలో యాక్సిడెంట్ అయి చనిపోయిన తర్వాత గత ప్రభుత్వంలో నిర్లక్ష్యము వలన అది జరిగిపోయి చనిపోయిన తర్వాత ఎవరు పట్టించుకోకపోవడంతో వాళ్ళు కోర్టు కేసులు వేసుకున్నారు. ఆ చనిపోయిన కుటుంబం తర్వాత అక్కడ కాంట్రాక్ట్లు వేసుకోవడం, ఆ కాంట్రాక్టర్ కోర్టు పోవడం, అవన్నీ వాటిని కూడా త్వరలోనే పిలిపించి దాన్ని కూడా ఎందుకంటే త్వరలోనే దాన్ని కూడా క్లియర్ చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. పర్యాటక కేంద్రాన్ని కూడా ఖచ్చితంగా పిలిపించేసి ఆ కోర్టులో ఎవరు వేసారో వాళ్ళని కూడా పిలిపించి వాళ్ళకి ఏదైనా నష్టపరిహారమా ఏమున్నా తెలియదు, వారు ఎంత కట్టారో వాళ్ళని పిలిపించి అది కూడా క్లియర్ చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.